హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర కూర ఎలా చేయాలో చూద్దాం. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని పచ్చెనపప్పు వేసుకోవాలి. అది మన ఇష్టం, ఎందుకంటే గోంగూర కూర తినేటప్పుడు పచ్చెనపప్పు చాలా క్రంచీగా ఉంటుంది కాబట్టి పచ్చెనపప్పు వేసుకున్నాం. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని పోపు గింజలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అన్నీ కూడా ఒకసారి మనం గంట తీసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆ తర్వాత గోంగూరని మనం వాష్ చేసి కొంచెం తడారిన తర్వాత ఆ గోంగూర ఆకులన్నిటిని కూడా ఇలా కళాయిలో వేసుకొని గరిటెతో మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఫ్రై అవుతుంది కూర అంతా కూడా. ఇలా మనం గరిటెతోటి ఎప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే గోంగూర ఆకులు అడుగున కళాయికి అంటుకొని నల్లగా మాడిపోతాయి కాబట్టి మనం గరిటెతోటి కలుపుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర కర్రీ పులుపు ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఈ పసుపు, సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతోటి ఈ కారం అంతా కూడా ఫ్రై కర్రీకి పట్టేటట్టు ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా గోంగూర కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. అబ్బా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇరగదీయాలి ఈరోజు. ఓకే అండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.